ఈ మధ్య కాలంలో అండి ఒక 2 రోజులు 3 రోజులు అయింది. కర్ణాటకలో రాయచూరు డిస్టిక్ లో మాన్వి మీకు తెలుసండి. మాన్విలో ఒక ఒకడు ఉంటాడు, వాడి పేరు రామಣ್ణ అని ఒకడు ఉంటాడు. మీరు నమ్ముతారో లేదా, ఆ కర్ణాటకలో మేము సువార్త స్పెషల్ గా మేము BOUIలో నేర్చుకున్న తర్వాత మేము ఎంత రాత్రింపగలు కష్టపడ్డామో చాలా మందికి తెలుసు. రాత్రింపగలు కష్టపడ్డాం మేము. రాత్రింపగలు తిండి లేకుండా వాళ్ళకి వాక్యం చెప్పామండి. ఈ రామಣ್ణ అనే ఈ కుర్రోడు ఈ అబ్బాయికి కూడా ఈ వ్యక్తికి కూడా మేము వాక్యం చెప్పాం. వాక్యం చెప్పి దేవుళ్ళు తీసుకొచ్చాం, ఇక్కడికి తీసుకెళ్ళాం, అన్ని చేసాం. మీరు నమ్ముతారా లేదండి, మీరు నమ్ముతారా లేదా, ఈ రామಣ್ణ అనే వ్యక్తికి కనీసం DBTH కూడా కాలేదండి. ఇక్కడ యూనివర్సిటీలో DBTH కూడా కాలేదు. పాపం మహానుభావుడు జేషల్ పిడి సుందరరావు గారు AITCలో ఒక పదవిచ్చి, ఆయన ఆసక్తిని చూసి పదవిచ్చి పని చేయా అని అప్పగించాడు. తాను చేసుకున్న కొన్ని పనికిరాని పనులు బట్టి పాడైపోయి సేవ నుంచి దేవుడి నుంచి దూరమైపోయి మొత్తం దాదాపు 8-10 సంవత్సరాలు బాగా లోకాన్ని మరలా అనుభవించి రుచి చూసి చేయవలసినవన్నీ చేసి మరలా దేవుళ్ళలోకి వచ్చి మధ్యలో మరలా దేవుని కొరకు బ్రతుకుతున్నాను అన్నట్టుగా అవతారం ఎత్తాడు. అవతారం ఎత్తిన తర్వాత మేము కూడా అందరూ బాగా సంతోషించాం. పర్వాలేదులే, బాగుంటాడులే అనుకున్నాం. ఎక్కడో చిన్న ఇలా ఉండాలి అని డిసిప్లిన్ నేర్పడానికి వెళ్తేనండి, డిసిప్లిన్ నేర్పడానికి వెళ్తే 2 రోజుల క్రితం డైరెక్టర్ BOUI మీద ఒక వీడియో చేసే పెట్టాడండి. BOUIని ఎవరు నమ్మకండి. BOUIలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు ప్రిన్సిపాల్ అందరూ కూడా రాయచూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రిన్సిపాల్ అందరూ కూడా పనికి రాని వాళ్ళు. నేను ఈరోజు వాడితో ఫోన్ చేసి మాట్లాడాను. రే, నీ బతుకేంటి నీకు తెలుసా అన్న? నీ బతుకేంటి? ఏ స్థానము లేని నీకు స్థానం ఇచ్చుకు నిలబెట్టి దేవుని పని చేయమని నీకు అవకాశం ఇస్తే డైరెక్ట్ ఆయన మీద నువ్వు నిందలు మోపే ప్రయత్నం చేస్తున్న బుద్ధి జ్ఞానం ఉంది. ఇప్పుడు బయట దాన్ని ఒకడు వీడియో తీసుకుని దాన్ని కాపీ చేసుకుని ఫేస్బుక్ లో పెట్టాడు ఒకడు. చూడండి, నిజంగా BOI వాడు ఎలాంటి వాడు, ఎలాంటి దుర్మార్గుడు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది కదండి. మాకు తెలుస్తుంది కదా, మీకేం తెలుస్తుంది? వాడు ఏదో చెప్పింటాడు, మనం ఏమనుకుంటాం, నమ్మేస్తాం మనం. అందుకేనండి దూరంగా ఉన్న కొండ నున్నగా కనబడుతుంది. అర్థమవుతుంది మీకు? దూరం నుంచి ఒక కొండను చూస్తే నున్నగా ఉంటది, దగ్గరికి వెళ్తే ఎక్కడెక్కడ మట్టి ఉంది, ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ గర్చు ఉంది, ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో అనేది మనకు అర్థమవుతుంది. దగ్గరుంటే కదా మనకు తెలిసేది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కొందరు వదలబోతు పనికిరాని మాటలు. అసలు వీడికి ఇంకొక విషయం తెలుసండి, రామన్ననాడికి కులపిచ్చి ఎక్కువ అండి, జాతి పిచ్చి, కులపిచ్చి ఎక్కువ. మధ్యలోనే ఒక 10 సంవత్సరాల క్రితమే ఆ దేవుని నమ్ముకున్న మనలో ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా లోక సంబంధమైన జాతులు ఉంటాయి కదండి. మాలా మాదిగా ఇలా వేరే జాతులు ఉంటాయి. మనం దేవుని నమ్ముకొని ఉంటాం. సంఘాల్లోనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు. మనమంతా కూడా కొంచెం ఎక్కువ కుల వాళ్ళు, ఈ మాల మాదిగ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాలని. అంటే ఇలా కులపిచ్చి కులగజ్జి ఉండేవాడికి బోధ ఎక్కుతుంది అంటారండి. బోధ ఎక్కుతుంది. ముఖ్యంగా మీరు నమ్ముతారా లేదండి, ఆడికి ఒక పెద్ద ఈర్ష లోపల. ఎందుకు ఈర్ష అంటే, ఎక్కడ చూసినా ఈ మాదిగోళ పాస్టర్లు అయిపోతున్నారు, ఎక్కడ చూసినా మాదిగోళ పాస్టర్లు అయిపోతున్నారు, మాదిగోళ పాస్టర్లు అయిపోతున్నారు కదా అని. అందుకే వాడికి ఒకరోజు చెప్పాను, నీకు మాదిగోళ మీద అంత లైవ్ వెళ్తుందేమో, అయినా కూడా అందరికి నేను గుర్తు చేస్తున్నాను. నీవు ఒకవేళ యేసు ప్రభు వారు మాదిగ అనే భ్రమలు నీకుంటారా? ముఖ్యంగా ఈరోజు మన భారతదేశం ఏమంటది, యేసు ప్రభు అంటేనే మాదిగ దేవుడు అంటారా? యేసు ప్రభు అంటేనే మాదిగల దేవుడు అంట. మరి ఏ దేశం అయితే యేసు ప్రభు మాదిగల దేవుడు అంటారో ఆ మాదిగల దేవుని నమ్ముకుంటేనే స్వర్గం రా అని చెప్పారు. ఆ మాదిగల దేవుడిని నమ్ముకుంటేనే స్వర్గం.